ఈరోజు నేను చేసిన వంట అండి తెల్ల వంకాయలు అల్లం పచ్చిమిర్చి కూర. ఇవి తెల్ల వంకాయలు కొంచెం పసుపు వేసి ముక్కలుగా తరుక్కుని ఉడకబెట్టేసుకుని, పోపు మామూలుగా తాలింపు గింజలు, తర్వాత అల్లం పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క, ఒక 3-4 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుని పోపు వేగాక అవి వేసేసి, ఈ కూర కొంచెం చింతపండు గుజ్జు ఒక్క పిసరు వేసి వేనట్టు తీపి ఉప్పు వేసుకోవాలి. తర్వాత కూర వడియాలు పైన ఇలాగా వేసుకుంటే ఈ కూరలో చాలా బాగుంటాయండి. టమాటో పెరుగు పచ్చడి. ఎండాకాలం నేను ఎక్కువ పెరుగు పచ్చడికే ప్రిఫరెన్స్ ఇస్తానండి పులుసుల కన్నా. తర్వాత చిక్కుడుకాయ, గులాబీ చిక్కుళ్ళు చాలా బాగుంటాయి, నాకు ఇష్టం కూడాను. చాలా తొందరగా మృదువుగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ వేసి ఫ్రై చేశాను. ఇదండి ఈరోజు నా వంట. ఈరోజు నేను చేసిన వంట అండి పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు కొంచెం ఎర్రగా ఉందని చూస్తున్నారా? పాలకూర పప్పును బీట్రూట్ కూర చేశాను. అది కుక్కర్లో పెట్టానండి. కొన్ని బీట్రూట్లో కొద్ది వాటర్ ఈ పాలకూరలో పడిపోయింది. సరే మంచిదే కదా అని ఇంకా అలా ఉంచేశాను. అందుకని కొంచెం కలర్ తేడాగా ఉంది. అయితే బీట్రూట్ కూర అండి. బీట్రూట్ తింటూ ఉంటే మంచిది కదా, రక్తం పడుతుంది. ఇందులో కొద్ది ఉడకబెట్టేసి మినపప్పు తాలింపు, ఉల్లిపాయలు, కరివేపాకు వేయించేసుకుని లైట్గా కొంచెం మసాలా వేశాను, గరం మసాలా. రుచిగా ఉంటుంది. మా నాన్నగారు తినరని ఆయనకి మామూలుగా తీశాను. ఇది మెంతి మజ్జిగ అండి. ఎండాకాలం కాబట్టి మెంతి మజ్జిగలో ఉల్లిపాయలు కూడా వేశాను, చాలా చేస్తుందని. ఇది ఈరోజు నేను చేసిన వంట అండి. ఉల్లిపాయలు వేసిన మెంతి మజ్జిగ, బీట్రూట్ కర్రీ, పాలకూర పప్పు. ఉంటాను మరి. ఈరోజు నేను చేసిన వంట అండి ఆనపకాయ పెసరపప్పు. అంటే ఎండాకాలం పెసరపప్పు చలవ చేస్తుందని ఆనపకాయ పెసరపప్పు వేశాను. ఇదేమో ములక్కాళ్ళు వేసి చారు. ఇది దొండకాయ గుత్తి కారం కూర అండి, జీలకర్ర కారం పెట్టి దొండకాయ కూర. ఇది కుక్కర్లో పెట్టేసుకుని దొండకాయలు ఒక 3 విజిల్స్ వచ్చాక తీసేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేయించుకుని జీలకర్ర కారం ఉప్పు తగినంత వేసేయడమే. బాగుంటుంది చాలా. ఇది కమ్మగా ఉంటుంది. ఇందులోకి చల్లమిరపకాయలు అవి వేయించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటికి కాంబినేషను ములక్కాడు చారు పెట్టాను. ఇదండి ఈరోజు నా వంట. ఈరోజు నేను సింపుల్గా ఏం చేశానంటే, ఇప్పుడు మళ్ళీ వంకాయతో వచ్చేసిందని అనుకోకండి. మరి వంకాయ వాడకం కొంచెం ఎక్కువే. తెల్ల వంకాయలు చక్కగా లేతగా ఉన్నాయండి. ఇవి పొడుగ్గా తరిగేసుకుని ఉప్పు తగినంత, కొంచెం చిటికెడు పసుపు, నేను అన్నిట్లో పసుపు వేస్తానండి. పసుపు వేసి ప్యాన్లో మగ్గించేసుకోవాలండి. కొన్ని పల్లీలు, అంటే ఒక 3 స్పూన్లు పల్లీలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు కారం బట్టి, కొద్ది 1/2 స్పూన్ ఆయిల్లో వేయించేసుకుని, ఈ వంకాయ తొందరగానే మగ్గిపోయింది, అందులో ఈ పొడి వేసానండి. జీలకర్ర బదులు ఒక్కోసారి ధనియాలు వేస్తూ ఉంటాను. చాలా బాగా వచ్చింది కర్రీ. ఇదైతే ఆనపకాయ పెరుగు పచ్చడి. యాక్చువల్గా అయితే ఇవాళ టమాటో పెరుగు పచ్చడి చెయ్యాలి, కానీ నన్ను తినొద్దన్నారని ఆనపకాయ పెరుగు పచ్చడి చేశానండి. ఎండాకాలం ఎక్కువ ఇవే ప్రిఫరబుల్ ఉంటాను. ఇది నా సింపుల్ వంట. ఈరోజు సింపుల్గా నేను చేసిన వంట అండి. అంటే ఒంట్లో కొంచెం పర్వాలేదు, అలా అని మరీ సులువుగా లేదు. కానీ ఈరోజు తీసుకురావడానికి మా వారికి కొంచెం బిజీగా ఉన్నారు. అందుకని క్యారెట్, కొబ్బరి వేశాను. ఈ క్యారెట్ తొందరగా ఉడికిపోతుంది, బయటే ఉడికించేసుకోవచ్చు. పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు, లేదా 2 స్పూన్లు శనగపప్పు వేసి ఉడికించుకుని, ఉడికిపోయిన తర్వాత మనకు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇది కమ్మటి కూర కాబట్టి ఈ పచ్చిమిరపకాయ పంటి కిందకు వచ్చి రుచిగా ఉంటుందండి కూర. కొబ్బరి వేసేయడం, పోపు వేగాక క్యారెట్, కొబ్బరి అవి వేసేయడం, తగినంత ఉప్పు వేసుకోవడం. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి కూరల్లో వేసినట్టు ఒక్క పిసరు పంచదార రాలితే ఒక రకమైన కూరకు రుచి వస్తుంది. ఇది ఆనపకాయ పెరుగు పచ్చడి అండి. కమ్మటి పెరుగులో ఆనపకాయ ఉడికించి కలిపేసుకోవడం, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి పోపు. ఉంటాను. ఈరోజు నా వంట అండి బెండకాయ పులుసు పెట్టి కూర. అంటే పోపు వేయించేసుకుని అందులో బెండకాయ ముక్కలు వేసుకుని
కొంచెం చింతపండు పులుసు, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టుకుని. కొంతమంది ఇందులో ఒక పిసరు తీపి కూడా వేసుకుంటారట, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ కూర చాలా బాగుంటుంది. ముద్దపప్పు, టమాటో పెరుగు పచ్చడి. టమాటోలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, ఇవి పోపు వేయించేసుకుని ఈ టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మగ్గించేసుకోవడం. కమ్మటి పెరుగులో చల్లారిన తర్వాత కలిపేసుకోవడం. ఈ పెరుగు పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. టమాటో పెరుగు పచ్చడి, ముద్దపప్పు, బెండకాయ కూర.